సనాతన ధర్మం నీకు నచ్చకపోతే నిన్ను పాటించమని ఎవ్వడూ బతిలాట్లేదు. ఇప్పుడు మనం వెళ్ళి ఇస్లాం పాటిస్తామా, లేకపోతే క్రైస్తవం పాటిస్తాం, బౌద్ధం పాటిస్తాం, జైనం పాటిస్తాం, అది వాళ్ళ మతాచారాలు వాళ్ళ ఇష్టం. హిందుత్వాన్ని మన ఇష్టమైతే పాటిస్తాం, వద్దనుకుంటే వదిలేయచ్చు, నాస్తికుడిగా ఉండొచ్చు, హేతువాదిగా ఉండొచ్చు, లేదంటే కనుక దండం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కానీ ఎదుటి వాదాన్ని మనం బూతులు తిట్టం, కానీ హిందుత్వాన్ని తిట్టడానికి మాత్రం బోల్డంతమంది సిద్ధంగా ఉంటారు. దాంట్లోనే సనాతన ధర్మాన్ని దూషిస్తూ వచ్చినటువంటి డిఎంకే పార్టీ స్టాలినే అట్లా చేసేటప్పటికీ వాళ్ళ పార్టీ రెచ్చిపోతుంది. చివరికి తమిళనాడు అనేటువంటిది ప్రత్యేక దేశంలాగా భావిస్తోంది. అసలు భారతదేశాన్ని దేశానికే గుర్తించదట. మాజీ కేంద్ర మంత్రి రాజా ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. తమిళనాడుకి చెందిన అధికార డిఎంకే సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా వివాదానికి ఆజ్యం పోశాడు. బీజేపీ సిద్ధాంతాలైన భరతమాత జై శ్రీరాముని తమిళనాడు ఎప్పటికీ స్వీకరించబోదని, అవి తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇండియా ఒకే దేశం కాదని, ఇది ఒక ఉపఖండం మాత్రమే అన్నారు. ఒకే దేశం అయితే దేశమంతటా ఒకే భాష ఉండాలన్నారు. మదురైలో మంగళవారం డిఎంకే కార్యక్రమంలో ఏ రాజా ప్రసంగించారు. రాముడికి శత్రువు ఎవరు, రాముడి గురించి రామాయణం గురించి నాకు అంతగా తెలియదు, వాటిపై నాకు నమ్మకం లేదు. రాముడు సీతతో కలిసి అడవికి వెళ్ళాడని విన్నప్పుడు మా చిన్నప్పుడు తమిళ టీచర్ చెప్పారు, ఒక వేటగాడిని, సుగ్రీవుడిని, విభీషణుడిని రాముడు తన సోదరులుగా స్వీకరించాడు. ఇందులో కులం మతం ప్రసక్తి లేదని అర్థమవుతుంది. ఇండియా ఒకే దేశం అని అంటున్నారు. ఒకే దేశం అయితే ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి ఉండాలి. ఇండియాలో అలా లేదు కాబట్టి ఇది ఒక ఉపఖండం. ఇండియా గతంలో ఎన్నడూ ఒక దేశంగా లేదు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో వాటి సొంత సంస్కృతులు ఉన్నాయి. భిన్న జాతులు, భాషలు, సంస్కృతుల సమాహారమే ఇండియా. ఇక్కడ ఒక సామాజిక వర్గం ప్రజలు గొడ్డు మాంసం తింటారు. లోక్సభ ఎన్నికల తర్వాత తమిళనాడులో డిఎంకే ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు. తమిళనాడు డిఎంకే లేకపోతే అసలు భారతదేశమే ఉండదు. ఇలా ఎందుకు చెప్తున్నట్టు, కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే భారతదేశ రాజ్యాంగమే ఉండదు. రాజ్యాంగం లేకపోతే దేశం కూడా మనుగడ కోల్పోతుంది. భారతదేశం లేకపోతే తమిళనాడు రాష్ట్రం ఉండదు. దేశం నుంచి మేము విడిపోతాం. ఇలా జరగాలని భారతదేశం కోరుకుంటుందా అంటూ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని మీద బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాడిని అరెస్ట్ చేయాలంది.